విషయంలో ప్రభావతి తనకే తెలియకుండా కామెడీ చేస్తూ ఉంటుంది. దీపమే వెలిగించడం రాని అమ్మాయి ఈ ఇంటికి పెద్ద దీపం అంటూ మీనాని నిందిస్తూ రోహిణిని పొగుడుతూ ఉంటుంది. అయితే సత్యం కూడా బాగానే ఇచ్చేస్తాడు. అవును మరి పెద్ద దీపమే కరెంటు పోయినప్పుడు ఉంటుందేమోలే అన్నట్టు కామెడీ చేస్తూ ఉంటాడు. ఇక మనోజ్ పెళ్ళయింది కదా, ఇక ఆగలేకపోతూ ఉంటాడు. అమ్మ, అబ్బడు చేసిన గొడవ వల్ల మీరు పెళ్లితో చేయాల్సిన తంతుని మర్చిపోయినట్టున్నారు, అదేదో కాస్త చూడండి అని అయితే అంటూ ఉంటే, సత్యం ఉండి అవి ఇప్పుడు కాదురా, వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఉండాలి, ఆ పుట్టింటి వాళ్ళు లేరు కదా, మరి ఎలాగా చూద్దాంలే అనేది అంటూ ఉంటే, రోహిణి మా అమ్మ వస్తుందండి, అవన్నీ మా అమ్మే చూసుకుంటుంది దగ్గరుండి అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ కానీ సత్యం కానీ. అదేంటి అమ్మ చిన్నప్పుడే చనిపోయిందన్నావు, ఇప్పుడు అమ్మ వచ్చి చూసుకుంటుందంటావు ఏంటి అన్నట్టు మాట్లాడతారనమాట. అందులోనూ ప్రభావతి వీళ్ళిద్దరిని మలేషియాకి హనీమూన్కి పంపించాలంట. లేని తండ్రి అక్కడున్నాడని, వస్తున్నామని ఫోన్ చేసి చెప్పండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. మొత్తానికైతే రోహిణి గురించి ఇంట్లో అందరికీ నిజాలైతే తెలుస్తూ వస్తున్నాయి. మరి ఇంకా ఏం జరగబోతుందో రోహిణి విషయంలో కమింగ్ ఎపిసోడ్స్లో